నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే కానీ డబ్బు లేనికి వాళ్లకు విలువ లేదన్నమాట. ఎందుకంటే సొంత బంధువులు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, డబ్బు లేని వారి పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉన్నారో కొన్ని సందర్భాలలో బయటపడుతూ ఉంది. తాజాగా సొంత అక్క, ఆమె భర్త, వారి యొక్క కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉన్న 29 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి సోదరి మమత మొదటి భర్తకు విడాకులు ఇవ్వడంతో తూర్కాయంజాలకు చెందిన బొమ్మరాజు కృష్ణతో రెండో వివాహం చేశారు. 5 తులాల బంగారం, 1/2 కిలో వెండి, ఇతర కట్న కానుకలు ఇచ్చి పెళ్లి జరిపించారు. అక్కా బావ, అత్తమామలు అదనపు కట్నం కోసం నవీన్ను వేధించసాగారు. కట్నం ఇవ్వడం చేతగాని నువ్వు బతికి ఏం ప్రయోజనమని చెప్పేసి అనడంతో మనస్తాపానికి గురైన నవీన్ గురి వేసుకొని చనిపోవడం జరిగింది. సొంత అక్క, ఆమె యొక్క భర్త, వాళ్ళ యొక్క అత్తమామలు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు మనం చూసుకుంటే కానీ అదనపు కట్నం కోసం వేధింపులు చేసేవారు అనమాట. వాళ్ళ అక్క మనం చూసుకుంటే ముందు భర్తకు విడాకులు ఇచ్చింటే రెండో పెళ్లి కూడా చేశాడనమాట. అయినప్పటికీ ఇంకా అదనపు కట్నం కావాలని నవీన్ను వేధించడంతో, అలాగే కట్నం ఇవ్వని వాడివి నువ్వు బతికి ఏం లాభం అని చెప్పడంతో మనస్తాపానికి గురైన నవీన్ మనం చూసుకుంటే ఉరి వేసుకొని చనిపోవడం చాలా బాధాకరం.